వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. సమాజ పరిరక్షణ కోసమే మాదక ద్రవ్యాలపై ఈ ఉద్యమమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నాశా ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాకుళంలో నిర్వహించిన అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం గంజాయి కేంద్రంగా అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను డ్రగ్స్ బారి నుండి రక్షించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువనేత ప్రచారం చేశారని గుర్తు చేశారు. యువతల్ని మాదక ద్రవ్యాల నుంచి దూరం చేయడానికి ఒక ఉద్యమం అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మేల్కొనాలి. మాదక ద్రవ్యాలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఉత్తరాంధ్ర అడ్డాగా గంజాయి తయారైందని 5 సంవత్సరాలు నెత్తి నోరు కొట్టుకున్న ప్రభుత్వాలు స్పందించక మా మీద దాడులు చేసి కేసులు పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూశాం. ఆనందం కలిగినా డ్రగ్స్ తీసుకుంటున్నారు, బాధ కలిగినా డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి తల్లి లేదు, చెల్లి లేదు, మంచి లేదు, చెడు లేదు. ఆయనకు ఆ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. అందుకే ఈరోజు అమాయకులైనటువంటి ఆడపిల్లల మీద, ఆడబిడ్డల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం ఈరోజు ఏకకొండతో చూసినా దీన్ని కొంతవరకు మనం కార్యక్రమాలు అరికట్టలేకపోతున్నామంటే దానికి ప్రధాన కారణం డ్రగ్స్, గంజాయి. అందుకే ఈ రెండింటినీ అరికట్టగలిగితే ఆటోమేటిక్ గా వ్యవస్థ బాగుంటుందని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాం. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో చెప్పి చైతన్యపరిచి ఈరోజు విద్యార్థులకి మనందరం బాగు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలి. గంజాయి రహిత శ్రీకాకుళం జిల్లాగా తయారు చేయాలి. దీనికి మనందరం కలిపి మోదీకి సహకరించి మనం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. 5 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు లేవు. గంజాయి గురించి మాట్లాడినటువంటి నాయకులు లేవు, సందర్భాలు లేవు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా సరే మనందరం దీన్ని అరికడదామని, దానికి మీరందరూ బాధ్యత కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఏగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు వాడడం వల్ల తల్లిదండ్రులు గౌరవం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ రవాణా జరుగుతుందని అన్నారు. డ్రోన్ సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. అంటే ఇక్కడ నుంచి వేరే జిల్లాలకు వెళ్ళడం కావచ్చు, లేదా ఇక్కడున్న పబ్లిక్, ఇక్కడున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడం కావచ్చు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్ గా హాట్ స్పాట్స్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాము. ఈ సిటీస్ అవుట్స్కట్స్ కావచ్చు, కాలేజెస్ పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ మనం మేజర్ ఫోకస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి టెక్నాలజీ బాగా ఎఫిషియెంట్ గా వాడుకోవడం జరిగింది. ప్రతి చోట డ్రోన్స్ వాడడం కావచ్చు, కాలేజ్ చుట్టుపక్కల కానివ్వండి, సిటీస్ అవుట్స్కట్స్ లో కానివ్వండి, లేదంటే గంజా కన్స్ట్రక్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉందో వాటన్నిటికీ సంబంధించి ఈ డ్రోన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయడం కూడా జరిగింది. గత ఏడాదిలో 270 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. రిమ్స్ వైజాగ్లో డి అడిక్షన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రుల నుంచి గ్రీవెన్స్ లో కూడా సమాచారం వస్తుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు కెరీర్ను, అనారోగ్యాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తాయని యువతకు సూచించారు. డ్రగ్స్ ఎక్కడ కనిపించినా, ఎవరిలోనైనా అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండని, ఇది మీ బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మన పరిసర ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కడ జరిగినా మన వంతు బాధ్యతగా చూస్తూ ఊరుకునే
ఓవరాల్ గా మనం వాళ్ళని కట్టడి చేయాలి. అదే మన అంతిమ లక్ష్యం అని నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువతుల్ని పిలుపునిస్తూ మత్తు దుష్పరిమాణాలపై సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానందచే ప్రతిజ్ఞ చేయించగా పోలీస్ శాఖ ఈ ర్యాలీకి ఆధ్వర్యం వహించింది. డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, సేరా రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బకిం చంద్ర చట్టోపాధ్యాయ జన్మదినం సందర్భంగా కళ్యాణి స్కూల్ ఆవరణలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. బకిం చంద్ర చట్టోపాధ్యాయ జన్మదినం సందర్భంగా కళ్యాణి స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ బిందుమాధవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బకిం చంద్ర గొప్ప కవి అని, బెంగాల్ ఆంగ్లంలో అనేక రచనలు రచించారని తెలియజేశారు. 1938 జూన్ 27న ప్రస్తుత భారత్లోని పశ్చిమ బెంగాల్లో జన్మించారు. 55 సంవత్సరాలు నిండగానే 1994లో మరణించడం జరిగిందని తెలిపారు. ఈ సమయంలో బ్రిటిష్ వారితో భారత్కి ఉన్న అనేక సందర్భాలలో ఉద్దేశించి బెంగాలీలో ఆనంద్ అనే నవల నుండి వందే మాతర గేయాన్ని రచించడం జరిగిందని అన్నారు. భారత స్వతంత్ర సంగ్రామంలో ఈ గేయాన్ని సమర శంఖారావంగా మొట్టమొదటిగా ఆలపించడం జరిగిందని, దీని స్ఫూర్తితో బ్రిటిష్ వారిని గడగడలాడించి స్వతంత్ర సంపాదనలో ఈ గేయం ఎంతో ఉపయోగపడిందని విద్యార్థులకు తెలియజేశారు. బకిం చంద్ర చట్టోపాధ్యాయ పేరును బ్రిటిష్ వారు పలకలేక చటర్జీ అని పిలిచేవారని అన్నారు. ఇతని రచనలు బెంగాలీలో ఉండేవని తెలిపారు. ఇతను రచయితగా, జర్నలిస్టుగా, ప్రభుత్వ అధికారిగా వృత్తిని స్వీకరించేవారని తెలిపారు. విద్యార్థులు ఇటువంటి మహానుభావుల యొక్క జన్మదినాలు తెలుసుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని మీ విద్యార్థి దశలో ముందుకు సాగాలని ప్రిన్సిపల్ బిందుమాధవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు నివారణ దినోత్సవ కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు, సిఐ అవతారం, ఎచ్చెర్ల ఎస్ఐ వి సందీప్ కుమార్ ఆధ్వర్యంలో, రణస్థలం ఎస్ఐ చిరంజీవి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవ కార్యక్రమంలో జయపురం ఎస్ఐ ఎస్ చిరంజీవి, ఎంఈఓ ఏ త్రినాథరావు కలిసి పాల్గొన్నారు. గురువారం మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిసవ్వడం వలన సమాజంలో చులకన భావనతో చూస్తారని, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు చెడగొట్టిన వాళ్లమవుతామని, మాదక ద్రవ్యాలు సేవించడం వలన శరీరంలో చాలా రకాల అనారోగ్యాలకు గురిచేస్తాయని, తద్వారా శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా చాలా రకాల సమస్యలతో మనిషిని నాశనం చేస్తాయని తెలియజేశారు. జీవితంలో ఒక నిర్దిష్ట లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడానికి కృషి చేస్తూ సమాజంలో తల్లిదండ్రులు పేరు ప్రతిష్టలను, గౌరవ మర్యాదలను పెంపొందే విధంగా విద్యార్థులు మంచి మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు. మత్తు పదార్థాల వ్యసనం అనేది ఒక కుటుంబం సంబంధిత వ్యాధి అని, వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబం మొత్తాన్ని చీకటిమయం చేస్తుందని తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే గుండుశంకర్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారే స్వయంగా తెలిపితే అధికారుల సమక్షంలోనే తక్షణ పరిష్కారం కనుగొనగలమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలతోనే నేరుగా మమేకమవుతూ వారి బాధలను అర్థం చేసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన వందలాది మంది ప్రజలు తమ తమ సమస్యలపై వినతులు సమర్పించగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి వాటిని స్థలంలోనే పరిశీలించి సంబంధిత శాఖలను ఆదేశించారు. మంచినీరు, పెన్షన్, రేషన్, హౌసింగ్, మున్సిపల్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, గార మండల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులకు వెంటనే స్పందన రావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. టెక్కలి నియోజకవర్గం మేఘవరం పంచాయతీలో 150 జనజాతీయ వర్ష వేడుకలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ధర్తీ అభియాన్, భగీరథ అభియాన్ యోజన పథకం కింద 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందే దేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దీంతో భాగంగా గిరిజనులను భాగస్వాములు చేస్తూ గిరిజనులకు సంక్షేమం మరియు అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 80,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. శుక్రవారం దీనిపై టెక్కలి నియోజకవర్గం మేఘవరం పంచాయతీ జీడిపేట గ్రామంలో ఐటీడీఏ ఉన్నతాధికారులు, ఏటీడబ్ల్యూఓ, టెక్కలి ఎంపీడీఓ, వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు పాల్గొని ప్రజల నుండి సమస్యలపై వినతులు స్వీకరించి తక్షణమే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టెక్కలి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎస్టీ మోర్చా,
జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పలాసలో శ్రీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో జగన్నాథ రథయాత్ర నేడు పలాస రైల్వే స్టేషన్లో ఉన్న శ్రీ సీతారామాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి మందిరం నుండి గుండిచ మందిరం వరకు శ్రీ బలభద్ర, శ్రీ సుభద్ర, శ్రీ జగన్నాథ స్వాముల రథయాత్ర మహోత్సవములు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ యాత్ర గుండిచ మందిరం వరకు వేలాది మంది భక్తుల మధ్య జరిగింది. రోజుల పాటు జరిగే ఈ యాత్ర జూలై 5తో మళ్లీ గుండిచ మందిరం నుండి పలాస రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న శ్రీ సీతారామాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి మందిరానికి స్వామివారు ఊరేగింపుగా వస్తారు. దీంతో జగన్నాథ రథయాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో పలాస పురపాలక ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత భక్తులు వేలాది మందిగా పాల్గొన్నారు. శుక్రవారం హెచ్చెర్ల మండలం హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే నడుగుటి ఈశ్వర్రావు పబ్లిక్ గ్రీవెన్స్ ను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ ను శుక్రవారం హెచ్చెర్ల మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రజల నుండి పలు సమస్యలపై వినతులను స్వీకరించిన హెచ్చెర్ల శాసనసభ్యులు నడుగుటి ఈశ్వర్రావు వచ్చిన అర్జీలను ఎంపీడీఓ తహసీల్దార్ వారికి పంపి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు టీడీపీ జిల్లా అధ్యక్షులు చౌదరి బాబ్జీ, టీడీపీ మండల అధ్యక్షులు బెండి మల్లేశ్వరరావు, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ సంపత్రావు నాగేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అభివృద్ధి చర్యలకు వేదికగా మారింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అభివృద్ధి చర్యలకు వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు 49.75 కోట్ల రుణం మంజూరు చేయగా ఆయా చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. రైతుల శ్రమ తగ్గించేందుకు, వ్యవసాయంలో యాంత్రీకరణ పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు అశుతోష్ శ్రీవాస్తవ్, సి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శుక్రవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండిశంకర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ చైర్మన్ విపిన్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శ్రీనివాసులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శుక్రవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండిశంకర్, ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ విపిన్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శ్రీనివాసులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాదులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు వేద పండితులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలోని సన్ రైజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు జిల్లా కలెక్టర్తో కలిసి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. ఈ కార్యక్రమంలో వారితో పాటు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండిశంకర్, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని
ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం కత్తిరవానిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.